హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ ఉగాది ఎలా చేసుకున్నారు? అందరూ బాగానే చేసుకున్నారు కదా. సో మేము కూడా చాలా బాగా చేసుకున్నాము ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో పొద్దున్నే లేచి ముగ్గులు అయితే వేసేసుకున్నాం. ఇదిగా కాన్సెప్చువల్ గా అయితే ట్రై చేసాం ముగ్గు. తర్వాత మా మమ్మీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వంట కూడా స్టార్ట్ చేస్తారు. ఈసారి స్పెషల్స్ ఏం చేసాము అనేది వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా, పాస్ చేయకుండా. సో మీకైతే ఇక్కడ మేము చేసుకున్న ఆలు బోండా రెసిపీ అయితే చూపెడుతున్నాను. సో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పోపు అంతా వేసేసుకొని ఆలుని బాగా మ్యాష్ చేసేసుకొని బాగా వేసి కలిపేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ ఆల్రెడీ ఆలూలో వేసుంటాం కాబట్టి ఇప్పుడైతే యాడ్ చెయ్యట్లేదు. ఇప్పుడు మనం వచ్చి కారం అండ్ మేము కూర పొడి అని చేస్తాము. సో కూర పొడి రెసిపీ నేను నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్ రెసిపీ పెడతాను, అప్పుడు చూడండి. అదంతా వేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా చల్లార్చుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి. చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ మీన్ వైల్ మొత్తం దేవుడికి అంతా కూడా పూలంతా పెట్టేసుకొని అలంకరించేసుకున్నాము. కాలం వచ్చేలోపే దేవుడి దీపం అయితే పెట్టేసుకుంటే మిగతా వంట కొంచెం తర్వాత చేసుకొని మహానైవేద్యం మళ్ళీ కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఇట్లా దేవుడికి అయితే పంచాంగం, ఈసారి వచ్చిన పంచాంగం దీపం అంతా పెట్టేసుకొని ధూపం వెలిగిచ్చేసుకొని వచ్చేసాము. అండ్ తర్వాత ఆలు బోండాకి పిండి అయితే కలిపేస్తుంది అమ్మ. గిన్నె తీసుకొని ఉప్పు, తర్వాత కారం వేసేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోండి, అది ఆప్షనల్. తర్వాత బేసన్ ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకుంటే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది, మరీ మెత్తగా రాకుండా. అందువల్ల రైస్ ఫ్లోర్ వేసేసుకొని మనం ఫస్ట్ పొడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకుంటే అంత బాగా మిక్స్ అవుతుంది. తర్వాత వాటర్ వేసి కొంచెం గట్టి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకున్నాం. మీన్వైల్ నేను పక్కన మఖానా పాయసానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. నెయ్యి పెట్టి మఖానా బాగా వేయించేసుకోవాలి. మరీ ఎర్రగా రాకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్లు వేయించేసుకోవాలి. తర్వాత మనం వచ్చి కొంచెం ఇది నెయ్యి పెట్టేసుకొని జీడిపప్పు, తర్వాత కిస్మిస్ అంతా కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఈ వేయించుకున్న మఖానాని వాటర్లో వేసి కొద్దిగా మెత్తగా వచ్చేలాగా తీసేసుకోండి. మరీ మెత్తగా అయితే బాగోదు, ఎలాగైనా పాలల్లో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి నేను మిల్క్ మేడ్ వేస్ట్ చేసుకుంటున్నాను, అది ఆప్షనల్. ఉట్టి మిల్క్తో కూడా వేసేసుకోవచ్చు. ఉట్టి మిల్క్తో వేసుకునేటప్పుడు అయితే షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఆలు బోండాలు కూడా వేసేస్తున్నాము. ఫస్ట్ నైవేద్యానికి వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇలా అయితే మా ఉగాది పచ్చడి, అన్ని నైవేద్యాలు అంతా కూడా రెడీ అయిపోయింది. సో షడ్ రుచులతో ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నాము. ఆ రెసిపీ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే పెట్టట్లేదు. అండ్ దేవుడికి అంతా కూడా నైవేద్యం ఇచ్చేసి హారతి కూడా ఇచ్చేసాము. సో అది అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి టేస్ట్ చేయడానికి అమ్మ అయితే నాకు ఇస్తోంది. చాలా బాగా వచ్చింది, అన్ని రుచులు కరెక్ట్గా ఉండింది. నేను తీసుకున్న తర్వాత అమ్మకు కూడా ప్రసాదంగా అయితే నేను ఉగాది పచ్చడి ఇచ్చేసాను. ఆ తర్వాత మీకోసం మేము చేసుకున్న స్పెషల్స్ ఏంటో అన్ని చూపెడదామని చెప్పి చూపెడుతున్నాను. అన్నం, మఖానా పాయసం, ఈసారి మామిడికాయలు బాగున్నాయి కాబట్టి మామిడికాయ ఉప్పు దబ్బలు, తర్వాత దోసకాయ పప్పు, ఆకుకూర కూర, ఆలు బోండా, ఉగాది పచ్చడి. అంతే, మా ఇంట్లో రెసిపీ అయితే ఇవన్నీ చేసుకున్నాం మేము. చాలా బాగా వచ్చాయి, చాలా యమ్మీగా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. నా మినీ వ్లాగ్ కూడా మీరు చూడండి ఖచ్చితంగా. అమ్మ నేను చేసిన ఫస్ట్ వ్లాగ్ అది. సో ఇక్కడితో నేనైతే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ నుంచి మళ్ళీ ట్రావెల్ సిరీస్ కూడా కంటిన్యూ అవుతాయి. బాయ్ బాయ్, సీ.